చందనోత్సవం అక్షయ తృతీయ రోజున జరుగుతుంది. 10 నెలల ముందు ప్లాన్ చేసుకోవాలి మనం. 6 నెలల ముందు పని పూర్తి కావాలా, కనీసం 2 నెలల ముందు పూర్తి కావాలా. అప్పుడు ప్రశాంతంగా ఉంటది. ఏదో అదేదో క్యూ లైన్ పెట్టాము, ఫ్యాన్లు పెట్టాము ఇదంటే ఓకే. అరే క్యూ లైన్లలో మంచినీళ్ళకి బాటిల్ ఇచ్చేది ఏంటండి, పొయ్యలేమా నీళ్ళు? రెండవది ప్రసాదాలు ఎక్కడికక్కడ పెట్టలేమా? తిరుపతిలో పెడుతున్నారు కదా, ఇక్కడ పెట్టలేమా? డబ్బులు ఏమైనా తక్కువ ఉన్నాయా మనకి? దారిలో వాళ్ళు గంటల కొద్ది క్యూలో ఉంటారు, 2 లక్షల మంది దర్శనం చేసుకుంటారండి. అప్పుడు తొక్కిసలాట ఉండదు, అన్నీ ఉంటాయి. ఆహారము, టీ, మంచినీళ్ళు, పాలు ఇస్తున్నారు అనుకోండి, ఎందుకు తొక్కిసలాడతారు? తిరుమలలో ఎప్పుడు మీకు తొక్కిసలాట జరగదు, తిరుపతిలో కూడా జరిగింది. మన తిరుపతిలో అది కూడా ఏమి పెట్టకుండా కూర్చోబెట్టాలి, అవి కూడా అక్కడ పెడతా ఉంటే ఎవ్వడు అవతలకి పోడు. తిరుమలలో ఆ దీంట్లో ఉంచుతుంటారు, రోజంతా కూడా ఉంచేది ఉంటది, 8 గంటలు 10 గంటలు కూడా. అయినా కూడా ఎందుకు తొక్కిసలాటరు? నేను అనేది అక్కడ ఏం చేస్తుంటారు, ఎప్పటికప్పుడు పాలు ఇవ్వడం, మజ్జిగ ఇవ్వడం పెడుతున్నారు కాబట్టి టెన్షన్, అన్ని పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఎందుకు చెయ్యరు మీరు? అవి చేస్తుంటే అసలు మీకు ఇంకా జనం తొక్కిసలాట ఉండదు, ప్రశాంతంగా దర్శనం వెళ్ళిపోతా ఉంటది కదా. వీళ్ళు విఐపీలకే ప్రయారిటీ ఇచ్చుకుంటారు, మిగతా జనాలందరూ గాలికి వెళ్ళిపోతుంటది. ప్లస్ ఈ నిర్మాణాలు ఇవన్నీ ముందు చూసుకోలేదు, దాని ఇంపాక్ట్ ఇక్కడ కనబడింది. దీంట్లో చంద్రబాబు గారి తప్పు, లేకపోతే గనక దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తప్పు, వాళ్ళు చేశారు కుంభకోణం అని నేను అన్నాను.